హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. మీకు ఈ వీడియో చూపిస్తూ నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను కదా, మీకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి అనుకుంటున్నానండి. ఇప్పుడు మనకి చాలామందికి డబ్బులు అవసరం అవుతాయి, ఏదో ఒక అవసరం రూపాయినా. అంటే మనకి ఇంట్లో ఫంక్షన్ అవ్వనివ్వండి, మనకి వెహికల్ తీసుకోవాలని ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళాలని, వెకేషన్కి వెళ్ళాలని ఉంటుంది. అండ్ ఇంకేదైనా అవసరం, ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, మెడికల్ పర్పస్ కానీ, మనకి బయట ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, మనం బయట ఎవరిని అడగలేం కదా. అందుకని మనం లోన్కి వెళ్తాం, బ్యాంక్ లోన్కి వెళ్తాం. బ్యాంక్ లోన్ మనం ప్రాపర్గా కడితే ప్రాబ్లం ఏమి ఉండదండి. ఒకవేళ మనం ఒక 6 నెలలు కనుక ఈఎంఐ కట్టలేకపోతే కనుక అది లోన్ సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెటిల్మెంట్ అంటే ఏంటంటే, ఉదాహరణకి 1,00,000 లోన్ తీసుకున్నాం అనుకోండి, మీరు సంవత్సరంలో ఒక 40,000 అసలు కట్టారనుకోండి, ఇంకా 60,000 ఉంటుంది పే చేయాల్సింది. ఆ 60,000కి కూడా మనకి ఒక టీం ఉంటారండి, రికవరీ టీం అంటాం వాళ్ళని. అంటే డబ్బులు ఈఎంఐ ఎవరైనా కట్టకపోతే కనుక వాళ్ళు రికవరీ చేస్తూ ఉంటారనమాట. ఇంటికి వెళ్ళి ఫోన్లు చేసి ఆ టీం ఉంటారండి బ్యాంక్లో, వాళ్ళు రికవరీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఫైనల్గా ఇంక వీళ్ళు పే చేయరు అనుకున్నప్పుడు, ఇప్పుడు 60,000 కదండి మీరు కట్టాల్సింది, ఒక 30,000 కానీ 40,000 కానీ కట్టి లోను క్లోజ్ చేసేసుకోండి అని చెప్పేసి మనకి చెప్తారనమాట. దాన్ని సెటిల్మెంట్ అంటారు. అంటే మనం అసలు మిగతా 60,000 కట్టాల్సింది ఉంటే వాళ్ళు కొంచెం తీసేసి మిగతా అమౌంట్ కట్టి మనల్ని క్లోజ్ చేసుకోమని చెప్పి మనకు అవకాశం ఇస్తారు. దాన్ని సెటిల్మెంట్ అంటారండి బ్యాంకు లాంగ్వేజ్లో. ఇప్పుడు మనం ఒకవేళ సెటిల్మెంట్కి వెళ్ళినట్టయితే కనుక ఫర్దర్గా ఇంకా మనం కనుక లోను సెటిల్మెంట్ చేసుకున్నట్టయితే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఫ్యూచర్లో. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోసారి మనకు అవసరమైందండి, బయట మళ్ళీ ఎవరిని అడగలేము. అప్పుడు లోన్కి వెళ్తే కనుక లోన్స్ రావండి. సెటిల్మెంట్కి వెళ్తే అంటే బ్యాంక్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ముందు తీసుకున్న లోన్ పే చేయలేదు, మళ్ళీ ఇంకో లోన్ ఇస్తే వీళ్ళు పే చేయలేరు, అంటే మళ్ళీ ఇలాగ ఎగ్గొట్టడానికి తీసుకుంటున్నారు అన్న ఉద్దేశంతో ఆలోచిస్తారనమాట. అందుకని మళ్ళీ మీరు సెటిల్మెంట్కి వెళ్తే లోన్స్ రావన్నమాట. అందుకని మీకు ఈ వీడియో చూపిస్తూ, మీకు కర్రీ వీడియో చూపిస్తూ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి అనుకున్నాను, అందుకని చెప్తున్నాను. మీరు ఎప్పుడు కూడా లోన్ సెటిల్మెంట్కి అయితే వెళ్ళొద్దు. మీకు లోన్ సెటిల్మెంట్ చేసుకుంటే కనుక మనకి భవిష్యత్తులో మళ్ళీ లోన్ అవసరమైతే కనుక లోన్స్ రావు. లోన్సే కాదండి, క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్స్ చేసినా కూడా లోన్స్ రావు. క్రెడిట్ కార్డు కూడా అంతేనండి. క్రెడిట్ కార్డుకి డెబిట్ కార్డు తేడా ఏముంటుందండి? క్రెడిట్ కార్డ్ అంటే మనం వాడుకున్న తర్వాత కడతాం, డెబిట్ కార్డ్ అంటే ఉన్న డబ్బుల్ని వాడుకుంటాం. ఆ రెండింటికి తేడా అదనమాట. క్రెడిట్ కార్డు కూడా మనం ముందు వాడేసుకుని తర్వాత పే చేయాలి. కొంతమంది కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళు కూడా సెటిల్మెంట్కి వెళ్తారు ఒక్కోసారి. మనం క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ చేసినా కూడా లోన్స్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. దీనికి ఒక సిబిల్ స్కోర్ అనేది జనరేట్ అవుతుంది. మీకు సిబిల్ స్కోర్ గురించి, అసలు లోన్స్ గురించి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ముందు వీడియోలో చెప్తాను. ఇప్పటికైతే లోన్ సెటిల్మెంట్ గురించి చెప్దామనేసి అనుకున్నాను మీతో. మీలో ఎవరన్నా దీని గురించి డౌట్ ఉంటే కనుక, నా వీడియో చూస్తే మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా బ్యాంకులో మీకు తెలియని ఎన్నో విషయాలు నేను చెప్దామనేసి అనుకుంటున్నాను, మీకు ముందు వీడియోలో చెప్తానండి. అంటే ఇవి చాలామందికి తెలిసి ఉండదండి, లోన్స్ గురించి, సెటిల్మెంట్స్ గురించి, అందుకని చెప్తున్నాను. తీసుకుందాం, కడితే కడదాం, లేకపోతే మానేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం తీసుకున్నది అయితే ప్రాపర్గా కట్టాలి కదండి. మనం ఇప్పుడు తీసుకుంది కడితేనే మనకి ముందు మళ్ళీ ఇంకో అవసరం అయితే ఇస్తారు. మనకి నార్మల్గా కూడా అంతే, మనం ఎక్కడైనా బయట అప్పు తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ కడితేనే కదా వాళ్ళు తిరిగి మనకి ఇస్తారు, మళ్ళీ లేకపోతే ఇవ్వరు. అలా ఆలోచిస్తారు బ్యాంక్ వాళ్ళు కూడా. అందుకని మీరు ఎప్పుడైనా లోన్ తీసుకుంటే మాత్రం కరెక్ట్గా ప్రాపర్గా కట్టుకోండి, మళ్ళీ ఇంకోసారి మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు దయచేసి సెటిల్మెంట్స్కి మాత్రం వెళ్ళొద్దు. సెటిల్మెంట్స్కి వెళ్ళి మళ్ళీ మనకి అది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారండి బ్యాంక్ లాంగ్వేజ్లో. ఇప్పుడు మనకు నార్మల్ డిసిప్లిన్ అంటే అందరికీ తెలుసు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే తీసుకున్న లోన్ కరెక్ట్గా కట్టే వాళ్ళని ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని చెప్పేసి అంటారు.
మీరు నా వీడియో చూస్తూ ఫ్రాన్స్ గోంగూర కర్రీ నేర్చేసుకున్నారని అనుకుంటున్నాను. అలానే లోన్ సెటిల్మెంట్ కూడా మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా నా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను మీకు నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇస్తాను. ఇలా అయితే గోంగూర ఫ్రాన్స్ కర్రీ చేస్తానండి. ఇది వెన్స్డే అంటే నిన్నటి వీడియో అండి ఇది మీకు చూపిస్తూ నేను ఈ విషయాలన్నీ మాట్లాడదామనేసి అనుకున్నాను. అందుకని ఇవన్నీ చెప్తున్నాను. ఇంకా మీకు బ్యాంక్లో డిపాజిట్ల గురించి ఇంకా చాలా ఉంటాయండి బ్యాంక్స్లో. మీకు ఒక్కో వీడియోలో ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినా కొంతమంది కొంత నాలెడ్జ్ ఉంటుందండి. నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు దాని గురించి ఆ మెడిసిన్ అవన్నీ కూడా నేను చూసుకుంటాను గూగుల్లో. అలానే బ్యాంక్కి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది చూసుకుంటారు. అంటే ఇది చేస్తే ఎలాగుంటుంది, అది చేస్తే ఎలాగుంటుందని. అందుకని మీకు జస్ట్ నార్మల్ మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా అని చెప్పేసి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీరు మిస్ చేయొద్దండి. అండ్ నా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ కలర్ఫుల్గా ఉంది కదా, ఫ్రాన్స్ గోంగూర కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. ఫ్రాన్స్ గోంగూర కానీ, చికెన్ గోంగూర కానీ, మటన్ గోంగూర కానీ, గోంగూరతో చాలా వెరైటీస్ ఉంటాయి. మనం నచ్చిన దానిలో వేసుకోవచ్చు గోంగూర అయితే. ఇంకా చాలామంది బ్యాంకులో మీరు 4ంటికే కదా మూసేస్తారు, మీరు అంటే నాకు డైలీ లేట్ అయిపోద్ది కదా, ఎందుకు ఇలా లేట్ అయిపోతుంది అనుకుంటారు. దానికి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు ఎందుకు లేట్ అవుతుంది ఏంటనేది. అంటే మొత్తం బ్యాంకులో ఉన్నట్టు మేము చెప్పకూడదు, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ మాత్రం చెప్తాను మీకు. మీకు ఇంకా సేవింగ్స్ గురించి, మనం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవచ్చు, శాలరీ వస్తున్నా సేవ్ చేసుకోవచ్చు, ఒకవేళ జాబ్ చేయకపోయినా కానీ ఎలా సేవ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఎవరికైనా నచ్చినట్టయితే ఈ టిప్స్ ఇవి వాడుకోవచ్చు, సేవింగ్స్ టిప్స్ ఇవన్నీ. అంటే చాలామంది మాకు తెలుసు అనుకుంటారు, తెలియని వాళ్ళ కోసం ఇదంతా. నేనైతే నా కెరీర్ 6,000 జీతంతో స్టార్ట్ చేశానండి. ఇంకా మీకు నేను చాలా విషయాలు షేర్ చేసుకుంటాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివాని దేవి వ్లాగ్స్ ఉంటాను.